మర్రి చెట్టు త్వరలో అయితే వెలిసారు ఫ్రెండ్స్. చూడండి మర్రి చెట్టు ఓళ్ళు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎలాడుతున్నాయో. ఈ ఊరైతే ఇంకా మంచుతో మొత్తం కమిషన్ చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఎలా కప్పుడిపోయిందో మంచుతో. ఇక్కడ వ్యూ పాయింట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. కొత్తగా చూసే వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ముందుగా అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియో ఇంకొక 10 మందికి అయితే రీచ్ అవుద్దండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తున్నాం ఫ్రెండ్స్. మన కాకినాడ నుంచి ఇప్పుడు బయలుదేరాం అనమాట. కాశీపట్నం శివాలయంకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ శివాలయం ఒక మర్రి చెట్టు త్వరలో అయితే ఉంటుంది. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ నుంచి కత్తిపూడి అయితే 27 కిలోమీటర్లు అయితే ఉంది ఫ్రెండ్స్. మనం 205 కిలోమీటర్లు వెళ్ళాలి ఇక్కడ నుంచి ఉదయం 6 గంటలకి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్. నేను కాకినాడలోనే. ఈ శివాలయం అయితే వైజాగ్ నుంచి అరకెళ్ళి మధ్యలో ఘాటి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఘాటీలో ఉంటుంది అనమాట కాశీపట్నం. ఇప్పుడే సూర్యుడు అయితే ఉదయించాడండి. మనం పిఠాపురం అయితే దాడుతున్నాం ఫ్రెండ్స్. కత్తిపూడి దగ్గరలోని సత్యంతల్లి గుడి ఉంటుందండి. ఈ అమ్మవారిని దర్శించుకుని అయితే మేము ఎక్కడికి వెళ్ళినా ఈ లైన్లో ఎక్కడికి వెళ్ళినా ఈ అమ్మవారిని దర్శించుకుని వెళ్తాం ఫ్రెండ్స్. అలాగే తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అమ్మవారికి దండం అయితే పెట్టుకుంటామండి. ఆకాశంలో చూడండి ఫ్రెండ్స్ శివలింగం చూడండి ఎలా కనపడుతుందో. నాకైతే అగ్నిలింగంలో అయితే కాపాడుతుంది ఫ్రెండ్స్. మీకు ఎలా కాపాడుతుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అడ్ రోడ్ ఫ్లేవర్ మీద అయితే ఉన్నాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ నుంచి లొకేషన్ సూపర్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఈ ఫ్లేవర్ ఓపెన్ చేసి ఒక 3 years అయితే అవుతుంది. ఇంకా ఎదర లొకేషన్ ఇంకా బాగుంటుంది. కాకినాడ నుంచి ఒక 110 కిలోమీటర్లు అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇంకా మనం వెళ్ళాల్సిందే ఇంకా దగ్గర 100 కిలోమీటర్లు అయితే ఉంది. ఇక్కడ అమ్మవారి గుడి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను, ఒక అరగంట రెస్ట్ తీసుకుని అయితే బయలుదేరుతాను. ఇప్పుడైతే మనం అనకాపల్లి ఫ్లేవర్ మీద అయితే ఉన్నాం ఫ్రెండ్స్. అనకాపల్లి అయితే దాటుతున్నాం అనమాట. ట్రైన్ వెళ్తుంది చూడండి, లొకేషన్ ఎంత బాగుందో. ఇదైతే కొత్తగా వేసిన రోడ్డు ఫ్రెండ్స్. ఇది ఈ రోడ్డు ఓపెన్ అయ్యి ఒక 4 years అయితే అవుతుంది. మనం అయితే అరకు ఘాటీలోకి అయితే వెళ్తున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వర్షాకాలం కదా, గొడుగు అయితే తీసుకుందాం అండి. ఇది గొడుగు చూడండి చాలా బాగుంది. బైక్ కవర్లో కూడా పెట్టేసుకోవచ్చు అంటుండే. ఈయనైతే 250 చెప్తున్నారు ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే 200కి అయితే ఇస్తా అంటున్నారు. మనం అయితే గొడుగు అయితే తీసుకున్నాం. బొర్రా కేవ్స్ 29 కిలోమీటర్లు ఉన్నాయండి. అరకు వ్యాలీ 53 కిలోమీటర్లు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి పాదరి అయితే 98 కిలోమీటర్లు. మనం డైరెక్ట్ అయితే వెళ్ళాలా. ఒక మంచి చూడండి ఫ్రెండ్స్, కొండ చివరి అయితే ఎంత అలాగ ఉందో. మనం ఇప్పుడు ఆ కొండలకి అయితే వెళ్ళబోతున్నాం. నాకు చాలా ఎక్సైట్మెంట్గా అయితే ఉంది. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎక్కువగానే కుర్చీలాగా ఉంది. మనం ఘాటి ఎక్కితోడు అయితే చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ పొగమంచి అయితే ఎలా దిగిందో. పొగమంచిని ఎంత దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ ఫ్రెండ్స్. చూడండి మేఘాలు చూడండి. మనం ఎంత దగ్గరికి అయితే మేఘాల దగ్గరికి అయితే వచ్చామో మన దగ్గరికి ఎలా వస్తుందో చూడండి. మనం కాశీపట్నం అయితే వస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ సీతాఫలాలు ఇవన్నీ చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి శివాలయంకి ఎటు వెళ్ళాలో అడుగుదాం మనం. ఇక్కడ అల్లం ఇవన్నీ పండుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా చీప్ అనమాట రేట్ కూడానే. ఆ ఆటో దగ్గర నుంచి రైట్కి అయితే వెళ్ళాలంటుండే శివాలయంకి. ఇలా కిందకైతే వెళ్ళాలంటుండే శివాలయం దగ్గరికి. ఇక్కడ బోర్డు అయితే పెట్టారండి శివాలయంకి లెఫ్ట్ కానీ. రోడ్ చూడండి ఫ్రెండ్స్, సిమెంట్ రోడ్డు, చిన్న రోడ్ అనమాట. వర్షం ఇప్పుడే స్టార్ట్ అయిపోతుంది. శివాలయం దగ్గరికి అయితే వచ్చాం మనం. లోపలికి అయితే వెళ్దాం. టికెట్ అయితే ఉందండి, మనిషికి 10 రూపాయలు అంట. ఈ శివాలయాన్ని విజిట్ చేయడానికి అయితే మనకి 10 రూపాయలు టికెట్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే హోమం చేస్తారు ఈ పాకలోనే. వీడియో తీసుకుని మర్రి చెట్టు త్వరలో అయితే వెలిసారండి దేవుడు. ఇక్కడ ముందుగా అయితే మనకి వినాయకుడు దర్శనమిస్తారు ఫ్రెండ్స్. ఆయన దర్శించుకోండి. ఇది 300 సంవత్సరాలు అవుతుందంటే ఈ శివాలయం అయితే వెలిసి. లోపలికి అయితే వెళ్దాం. మూడు 300 సంవత్సరాల కిందట స్వయంభూ లింగం ఫ్రెండ్స్. దర్శించుకోండి. అలాగే పక్కన త్రిశూలంతో కలిపి ఉన్నారు స్వామివారు. మర్రి చెట్టు త్వరలో అయితే వెలిసారు ఫ్రెండ్స్. చూడండి మర్రి చెట్టు ఓళ్ళు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎలాడుతున్నాయో. హర హర మహాదేవ శంభో శంకర. ఈ టెంపుల్కి అయితే తలుపులు కానీ ఏమీ లేవు ఫ్రెండ్స్. లోపలికి అయితే రావచ్చు. ఉన్న ఏరనమాట తీసి ఉంచుతారు. ఇప్పుడు మనం గుడి చుట్టూ అయితే తిరుగుతామండి. గుడి అయితే ఉంది ఫ్రెండ్స్. బాగా ఎప్పుడో పురాతన గుడి అనమాట. మర్రి చెట్టు అయితే గుడి మీద మర్రి చెట్టు అయితే ఎదిగింది ఫ్రెండ్స్.
చూడవచ్చు మీరు, వెనకాల నాగబంధాలు అయితే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, కట్టిన గుడి 300 సంవత్సరాల కిందట నాటి గుడి అంటుండే. అలా మరిచిట్టు ఎదిగిపోయిందనమాట. అంటే వెనక్కి వస్తాను కానీ తెలియలేదు. అక్కడ సొంత ఇల్లులు కావాల్సిన వాళ్ళు అందరూ ఇల్లులు అయితే కట్టుకున్నారు ఫ్రెండ్స్. నేనైతే కుమారస్వామి. మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని మాకు ఒక మంచి సపోర్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్.